జై స్వరాజ్య వోల్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనము హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నాము. మనతో సహారా బాధితులు గతంలో జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్ గా సహారా బాధితులకు సంబంధించి వారి యొక్క ధర్మ పోరాటానికి పూర్తి స్థాయిలో మనం సపోర్ట్ పలికాము. ఇప్పుడు వీరికి సపోర్ట్ చేయడానికి బక్కా జడ్సన్ గారు వచ్చారు. సో బక్కా జడ్సన్ గారికి వీరి యొక్క సమస్యలు విన్నవించుకోవడానికి సహారా బాధితులు పెద్ద ఎత్తున ఆర్ట్స్ కళాశాల మైదానానికి రాబోతున్నారు. సో గతంలో జై స్వరాజ్య వోల్ టీవీ మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశాం కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా జై స్వరాజ్య వోల్ టీవీకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి సహారా బాధితులు బక్కా జడ్సన్ గారికి ఏం చెప్పబోతున్నారు, దానికి సంబంధించి వీరి యొక్క సమస్య పరిష్కారానికి చేయడానికి బక్కా జడ్సన్ గారు ఎలాంటి వ్యూహం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బతుకు భారమవుతున్న తరుణంలా కనీసం ఒక చిన్న ఇల్లు లేకుంటే పిల్లల పెళ్లిళ్ళు, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలని వాళ్ళు డబ్బు దాచుకునే క్రమంలో చిన్న చిన్న చిట్ ఫండ్స్ కానీ లేకుంటే ఇటువంటి ఫైనాన్స్ సంస్థలు కానీ లేకుంటే సహారా లాంటి సంస్థలలో కానీ వాళ్ళ డబ్బులు దాచుకోవడం లేకుంటే పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే వాళ్ళ కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తే మెచ్యూరిటీ డేట్ అప్పుడు కొంచెం డబ్బు ఎప్పుడు వస్తే ఏమన్నా చేసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కానీ ఈరోజు దాన్ని ఎరగా వేసుకొని ఈరోజు అనేకమైన చిట్ ఫండ్స్ ఈరోజు ఎంతో మంది ప్రజలను ముంచింది. మనం వరంగల్లో చూసినాం, రాష్ట్రంలో చూసినాం, దేశవ్యాప్తంగా ఈరోజు మనం అనేకమైన చిట్ ఫండ్స్ ని ఈరోజు మనం చూసినాం. అదే విధంగా ఈ రోజు దాన్ని కొనసాగిస్తూ సహారా చిట్ ఫండ్ లో కూడా ఈరోజు వీళ్ళు మన ఇంతక పూజితక్క చెప్పినట్టుగా వరంగల్లో దాదాపు 2 లక్షలకు పైగా, మన భారతదేశంలో 13 కోట్లకు పైగా ఈరోజు వాళ్ళు అదే మధ్యతరగతి కుటుంబాలు, ఇలా పెద్దోళ్ళు ఉన్నతమైన కుటుంబాలు ఎవరు కూడా ఇటువంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళందరూ కూడా డబ్బు కట్టి ఈరోజు మరి చాలా అన్ని రాష్ట్రాలలో వాళ్ళు పేమెంట్ జరిగినాయి. కానీ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో జరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు ఆ రోజు కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు పిఎఫ్ ఫండ్ స్కామ్ లా ఇప్పటి కూడా సిబిఐలో అది ఆ కేసు అట్నే ఉన్నది. దాన్ని మేనేజ్మెంట్ చేసి క్లోజ్ చేసిండ్రు. అప్పటికెళ్లి సహారా వాళ్లకు అత్యంత సమీపంగా ఉన్నాడు కాబట్టి అప్పుడు పోలీసు బాసులకు అందరికి కూడా వీళ్ళ పైన ఎక్కడ కూడా కంప్లైంట్ తీసుకోనికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ఎన్నికల తరుణం నడుస్తా ఉంది. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండి ఏ పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఎఫ్ఐఆర్ చేయరో ఎఫ్ఐఆర్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి మేము అసలు కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకొని వచ్చి వారికి ఏ విధంగా చేయాలనో దానికి మైదాన ప్రాంత యుద్ధ పోరాటమే గాని లేకుంటే న్యాయపరంగా లీగల్ పరంగా గానీ ఏ విధంగానైనా కానీ పోరాటం చేసి వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నేను ప్రజలకు కూడా విన్నవించుకునేది ఏంటంటే మీరు నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, పిల్లల నోర్లు కట్టుకొని మీరు రూపాయి సంపాదించి ఎటువంటి చిట్ ఫండ్స్ లో గానీ సహారా గానీ వేస్తామని ఒక నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎంతో మంది రోడ్ల మీద పడ్డారు. ఈరోజు అంటే మనకు ఉండొచ్చు కానీ మన జాగ్రత్త కూడా అవసరం ఈరోజు. కాబట్టి ప్రజలు కూడా తరపున బాసటగా నిలబడతాం. ఎటువంటి ఎంత స్థాయికైనా కానీ ఖచ్చితంగా పోరాటం వీళ్ళ తరపున నిలబడి మేము ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగే తీరుగా మేము ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.